ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన స్వప్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేరుకుంటుంది. స్వప్న అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో, స్వప్న జీవితం చివరికి ఏమైందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చిచ్చి, నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన మొదటి అతిపెద్ద తప్పు. నిన్ను చేసుకోవడం వల్ల నా పరువు మొత్తం పోయింది. బ్రహ్మచారిలా ఉన్నా బాగుండేది. మా అమ్మ, వదిన ప్రశాంతంగా ఉండేవారు. నా స్నేహితులు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు అంటూ కోపం, చిరాకు కలగలిపిన భావంతో స్వప్నని తిడుతూ బయటికి వెళ్ళిపోతాడు భర్త. నా జీవితం ఇంతేనా? ఇక ఎప్పుడూ నాకు సంతోషం అన్నది అందని ద్రాక్షగా మిగిలిపోతుందా? పెళ్ళి అయ్యి 8 ఏళ్ళు అవుతున్నా ఈయనలో మార్పు రాదా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ తన గతంలోకి వెళ్ళింది స్వప్న. పెద్దలు కుదిర్చిన పెళ్లికి గౌరవం ఇచ్చి కోటి ఆశలతో కొత్తగా అత్తగారింటికి వెళ్ళిన స్వప్నకి రెండవ రోజే ఊహించని రీతిలో తన తోటికోడలు మాటలు విన్నప్పటి నుండి తన జీవితం ఏమైపోతుందో అని దిగులు పట్టుకుంటుంది స్వప్నకి. తనకి తెలియకుండానే, తన ప్రమేయం లేకుండా ఏ చిన్న పొరపాటు జరిగినా తోటికోడలు దాన్ని పెద్దగా భూతద్దంలో చూపడం, దానికి తన అత్తగారు మౌనంతో సమర్థించడం, ఇదంతా చూస్తున్న భర్త తిరిగి స్వప్ననే తిట్టడం, కొట్టడం చేస్తుండేవాడు. తన అమ్మ వాళ్లకు, అన్నయ్యకు తెలిస్తే బాధపడతారని తనలో తానే కుమిలిపోయేది స్వప్న. ఎప్పటికైనా భర్తలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూసింది. కానీ తోటికోడలు తనని చంపాలని చూసినా కూడా అత్త, భర్త పెద్దగా ప్రతిస్పందించకపోవడంతో తానే లేని ధైర్యం తెచ్చుకొని పిల్లల కోసం, పుట్టింటి కోసం లేని సంతోషం నటిస్తూ బతకనారంభించింది. కానీ పెళ్ళయి ఇన్నేళ్లు అయినా తన మాట పెదవి దాటి బయటికి రాకపోయినా ఆ మంచితనం గ్రహించక తన మాటలతో, చేతలతో బాధ పెడుతున్న భర్త ఈరోజు పొద్దున జరిగిన గొడవలో తన గౌరవం గురించి ఆలోచించక తననే తిట్టి కొట్టి తోటికోడలు 8 ఏళ్లుగా వేస్తున్న ఆరోపణలకి, నిందలకి ఎవ్వరూ ఎదురు మాట్లాడకుండా స్వప్ననే తిట్టడం, కొట్టడంతో జీవితం మీద ఆశ చచ్చిపోయి విరక్తి, వైరాగ్యం చోటు చేసుకుంటాయి. ఇక ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టింది. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది స్వప్న. ఇక తన బ్రతుకుకి అర్థం లేదని భావించి ఆ రోజే తన చివరి రోజుగా నిర్ణయించుకొని అన్నయ్య, చెల్లి, అమ్మ వాళ్లతో మనసు నిండేలా మాట్లాడి తన జీవిత చివరి శ్వాస విడవాలని బెడ్రూంలోకి వెళ్ళి చనిపోవడానికి సిద్ధమైంది. తన ప్రాణం అనంత వాయువుల్లో కలిసే సమయానికి అమ్మ అంటూ వచ్చిన తన చిన్ని కృష్ణులను చూస్తే కానీ తను చేస్తున్న తప్పు తెలిసి రాలేదు స్వప్నకి. వెంటనే తను తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో గ్రహించి తను చేస్తున్న పిచ్చి పని నుండి విరమించుకొని పిల్లలని హత్తుకొని ఏడ్చి ఇకపై ఏం జరిగినా పిల్లల కోసం, వారి బంగారు భవిష్యత్ కోసం బ్రతకాలని నిర్ణయించుకుంటుంది. స్వప్న ఆలోచించి ఉద్యోగం చేయాలని డిసైడ్ అవుతుంది. ఉద్యోగం చేయాలంటే తనకి తన సర్టిఫికేట్స్ అవసరం అని ఊరిలోని పుట్టింటికి వెళ్ళి తన బంధువులతో సరదాగా గడిపి సర్టిఫికేట్స్ తీసుకొని వస్తుంది. ఇంటికి వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుంది. బయట నుండి రావడం చూసిన అత్తగారు ఈ సమయం వరకు ఎందుకు ఇంటికి రాకుండా ఏ రాజకార్యాలు వెలకబెట్టడానికి వెళ్ళావంటూ స్వప్నపై చిందులు త్రొక్కుతూ కొడుక్కి, కోడలుపై ఫిర్యాదు చేయడం కోసం ఇంటి ద్వారం వద్ద కాపలాగా కూర్చుంటుంది. ఇది ఎప్పుడు షరా మామూలే కదా అని తన పని ముగించుకొని పిల్లలకి తినిపించి తను కూడా తిని బెడ్రూంలో పిల్లల్ని జోకొడుతూ నిద్రపుచ్చుతుంది. పిల్లలతో పాటు తను పడుకుంటుంది. కానీ లోపల ఒక్కటే భయం. భర్త వచ్చాక ఏం చెప్తారో, దానికి తోటికోడలు ఏం రంగులు అద్ది తనపైకి పంపిస్తారో అని మదనపడుతూ ఉంటుంది. ఇంతలో భర్త లోపలికి వస్తాడు. స్వప్నని ఏం అనకపోవడంతో అతనికి ఫుడ్ పెట్టి రేపటి నుండి ఉద్యోగ వేట ఎలా చేయాలో అని ఆలోచిస్తూనే నిద్రపోతుంది. ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజ చేసి ఇంటి పనులు పూర్తి చేసి టిఫిన్ మరియు భర్తకి లంచ్ రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది స్వప్న. టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది భర్తకి లంచ్ బాక్స్ సర్ది అతనికి టిఫిన్ వడ్డిస్తుంది.
అతను టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోవడంతో పిల్లలకి తినిపించి తను అత్తగారి కోసం ఎదురు చూడసాగింది. అత్తగారు కూడా తిన్నాక తను తిని ఉద్యోగం కోసం అప్లై చేయడానికి అప్లికేషన్లు పోస్ట్లో పంపింది. కొన్నిటికి మెయిల్ చేసింది. కాలచక్రం గిర్రున తిరిగి 1 వారం గడిచాక 3 ఉద్యోగాలకి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్స్ వస్తాయి. ఇంటర్వ్యూలు అన్నీ కూడా వైజాగ్లోనే అవ్వడంతో కాస్త రిలాక్స్ అవుతుంది. వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే అత్తగారికి భర్తకి ఏం చెప్పి వెళ్లాలనే టెన్షన్ నుండి బయటపడినందుకు దేవుడికి దండం పెట్టుకుంటుంది. తర్వాత వారం రోజులు ఇంటర్వ్యూలు హాజరు కావడంలోనే గడిచిపోయింది. వెళ్ళిన ప్రతి చోట 3 రోజుల్లో కాల్ చేసి నిర్ణయం చెప్తామని అనౌన్స్ చేస్తారు కంపెనీ వాళ్ళు. తను సెలెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉన్నా కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. తన అన్నయ్య ఇచ్చిన సపోర్ట్తో కొంచెం ధైర్యంగా ఉంటుంది స్వప్న. అనుకున్నట్టుగానే స్వప్నకి వైజాగ్లోనే 3 కంపెనీలు కూడా మంచి ఉద్యోగాలకు సెలెక్ట్ చేసినట్టు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తాయి. స్వప్న ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే అన్నయ్యకి కాల్ చేసి విషయం చెప్పి ఏ కంపెనీలో అయితే బాగుంటుందో సలహా తీసుకుంటుంది. జీతం, పని వేళలతో పాటు తనకి రక్షణ కూడా ఉండేలా ఏ కంపెనీ ఆఫర్ చేస్తుందో చూసుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అవుతుంది. ఉద్యోగం సంపాదించిన సంతోషంలో అసలు విషయం మర్చిపోయింది స్వప్న. తను పుట్టింటికి వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకుంటేనే రాద్ధాంతం చేసిన అత్తగారు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాను అంటే ఎన్ని అడ్డంకులు చెప్తుందో అని మదనపడసాగింది. ఎలాగైనా తన భర్తకి విషయం చెప్పి అతనిని ఒప్పించాలని అనుకుంటుంది. ఈలోపు స్వప్న కొడుకు స్కూల్ బస్ దిగి వచ్చి అమ్మా అంటూ స్వప్న కాళ్ళని చుట్టేస్తాడు. వచ్చేసావా నాన్న అంటూ బాబుని ఎత్తుకొని ముద్దులు పెట్టి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి 2 పిల్లలతో కొంచెం టైం ఆడుకుంటుంది. తర్వాత బాబు చేత హోంవర్క్ చేయించి వంట చేసి పిల్లలకి తినిపించి వాళ్ళని పడుకోబెట్టి భర్త కోసం ఎదురు చూడసాగింది. రాత్రి ఆలస్యంగా వస్తాడు భర్త. తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన అతనికి భోజనం వడ్డిస్తుంది. తింటూ ఉండగా మాట్లాడాలా వద్దా, ఎలా మొదలు పెట్టాలి అని చేతిలో చీర కొంగుని రింగులు చుడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అది గమనించిన భర్త మాటలు కలుపుతాడు. అమ్మ తిన్నదా అని. హా తిన్నారు, నిద్రపోతున్నారు అని సమాధానం చెప్తుంది. ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. అది ఏమంటే అని కంగారు పడుతుంది స్వప్న. అడిగినప్పుడు సరిగ్గా చెప్పు అని గట్టిగా గద్దించేసరికి భయపడినా కాస్త తమాయించుకొని నేను 2 వారాల క్రితం ఇంటర్వ్యూ కోసం వైజాగ్ వెళ్ళాను. నాకు ఒక కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నేను ఆ ఉద్యోగం చేయాలనుకుంటున్నా అని పాఠం అప్పచెప్పినట్టు చెప్తుంది స్వప్న. తల్లి చెప్పుడు మాటలు లేకనో లేక దేవుడి దయో మరి అతని మనసుకి కూడా తను ఉద్యోగం చేయడం మంచిది అనిపించింది. సరే, ఎప్పుడు జాయిన్ కావాలి అని అడుగుతాడు. అతని మాటలకు దేవుడే వరం ఇచ్చినంత సంతోషపడిపోతుంది స్వప్న. 2 రోజుల్లో జాయిన్ అవ్వమని లెటర్ వచ్చింది అంటుంది. సరే మరి ఎలా రోజు వెళ్ళి వస్తావు అని ప్రశ్నించి, రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను మీ ఆఫీస్ దగ్గరలోనే బస్టాప్లో డ్రాప్ చేస్తాను. అక్కడి నుండి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సాయంత్రం అదే స్టాప్లో ఎదురు చూడు. నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేస్తాను. ఒకవేళ నాకు లేట్ అయితే ఫోన్ చేసి చెప్తాను, నువ్వు బస్లో వచ్చేసేయ్. నువ్వు ఏం చేసినా పిల్లల్ని మాత్రం అశ్రద్ధ చేస్తే నేను ఊరుకోను అని ఆమె సమాధానం కోసం చూడకుండా బెడ్రూంలోకి వెళ్ళి నిద్రపోతాడు. తపస్సు చేయకుండా వరాలు పొందినట్టు ఒక్కసారిగా భర్త తన మీద అసలు ఎలాంటి ఒత్తిడి చేయకుండా తను అడగకుండానే అన్ని విధాలుగా సానుకూలంగా స్పందించేసరికి అది తన ఊహకి అందని విషయం కావడంతో స్వప్న చాలా సంతోషపడిపోతుంది. అంతే కదండి, ఎప్పుడూ చిరుబురులాడే భర్త హఠాత్తుగా కొంచెమైనా మంచిగా మాట్లాడితే ఏ అమ్మాయికైనా అలాగే ఉంటుంది కదా. స్వప్న తన మనసులో చాలు, ఇప్పటికీ ఇలా అయినా మాట్లాడుతున్నారు దేవుడా, తనలో మెల్లగా మార్పు వచ్చేలా చెయ్యి స్వామి అని దేవుడికి మొక్కుకొని ఒక్కసారి పిల్లలని చూసి సరిగ్గా పడుకోబెట్టి తను కూడా నిద్రలోకి జారుకుంటుంది.
మరుసటి రోజు ఉదయాన్నే స్వప్న లేచి ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని వంట పని చేస్తూ పిల్లల్ని కూడా లేపి వాళ్ళని స్కూల్కి రెడీ చేస్తూనే కొత్త ఆఫీస్లో ఎలా ఉంటుందో, కొలీగ్స్ ఎలా ఉంటారో అని ఆలోచిస్తూనే తను కూడా రెడీ అవుతుంది. అదే సమయంలో అత్తగారి రూమ్లో మాటలు వినిపిస్తాయి. అత్తయ్య అత్తయ్య అంటూ చాలా కంగారు, ఇంకొంచెం ఈర్ష్య ద్వేషాలు కలగలిపి పిలుస్తుంది. కాదేమో అరుస్తుంది అంటే బాగుంటుంది. ఏంటి ఏమైంది, ఇంత ఉదయాన్నే అంతలా హైరానా పడుతున్నావు, ఏమంత కొంపలు అంటుకునే విషయం జరిగిందని అంటూ అత్తగారు లేస్తారు. అయ్యో మీకు ఇది తెలియక ఇంత నిమ్మళంగా ఉన్నారు. మీకు అసలు విషయం తెలిస్తే అప్పుడు నాలానే మీరు కూడా ఉంటారు అంటూ తన వంకర బుద్ధిని ఏదో గొప్ప వ్యక్తిత్వం అన్నట్టు గొప్పగా చెప్తుంది స్వప్న తోటికోడలు. సరే ఇంతకీ విషయం ఏంటి, ఎందుకు అంతగా బాధపడిపోతున్నావు అని అడిగింది అత్తగారు. ఇంతకీ విషయం ఏంటి అంటే ఆవిడగారు అదే మీ చిన్న కోడలు ఉద్యోగం చేస్తుందంట. ఇంటర్వ్యూ కోసం వైజాగ్ వెళ్ళి సెలెక్ట్ కూడా అయ్యిందట. ఈ రోజు నుండి రోజు ఉద్యోగానికి వెళ్తుందంట అత్తయ్య, అది సంగతి అని వివరంగా చెప్తుంది పెద్ద తోటికోడలు. అవునా, ఇదంతా ఎప్పుడు జరిగింది, చిన్నోడు నాకు చెప్పనే లేదే, అయినా ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగింది అత్తగారు. రాత్రి ఆవిడగారు తన భర్తతో విషయం చెప్తుంటే చాటుగా విన్నాను, లేకపోతే ఇంత పెద్ద విషయం నాకెలా తెలుస్తుంది అంటుంది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళ బెడ్రూమ్లోకి తొంగి చూడొద్దు అని, నీకు అర్థం కాదా, ఏమైనా ఉంటే వాడు నాకు చెప్తాడు కదా, ఇంతలోనే నీకు అంత ఆత్రం ఎందుకు అని సీరియస్ అవుతుంది అత్తగారు. నేనేమీ వాళ్ళ బెడ్రూమ్లోకి చూడలేదులేండి, వాళ్ళిద్దరూ డైనింగ్ హాల్లోనే మాట్లాడుకుంటున్నారు. మీరేమో మీ చిన్న కొడుకు అన్ని విషయాలు చెప్తాడు అనుకుంటున్నారు. కానీ అక్కడ అలా ఏం లేదు. ఆవిడ ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే అగ్గి మీద గుగ్గిలం అవుతాడేమో అనుకున్నా, కానీ ఎక్కడా ఆ ఛాయలే కనిపించలేదు. పైగా ఎక్కడ, ఎప్పుడు జాయిన్ అవుతావు, ఎలా వెళ్ళి వస్తావు, పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తావు అని చాలా నిదానంగా అడిగి తెలుసుకున్నాడు. పైగా నేనే తీసుకొని వెళ్ళి తీసుకొస్తాను అని మాట కూడా ఇచ్చాడు అంటూ తన అక్కసునంతా పూర్తిగా బయటికి తెచ్చి మరీ వెళ్ళగక్కింది. అవునా, నేను కనుక్కుంటాను, నువ్వెళ్ళి నీ పని చూసుకో అని పెద్ద కోడలిని పంపిస్తుంది అత్తగారు. కోడలి దగ్గర అలా అయితే అంది, కానీ తన మనసులో కూడా ఏవేవో అనుమానాలు కలుగుతున్నాయి. చిన్న కొడుకు ఈ విషయం తన దగ్గర ఎందుకు చెప్పలేదు అని. అలా అత్తగారు ఆలోచనలో పడేసరికి తను వచ్చిన పని అయిందని అనుకుంటూ సంతోషంగా తన గదికి వెళ్ళిపోయింది. గదిలో నవ్వుకుంటూ ఉంటే తన భర్త వచ్చి, ఏంటి ఏదో విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నావు, మొహం వెలిగిపోతుంది, ఏదో సాధించినట్టు, ఏంటి సంగతి, ఏమైంది అని అడుగుతాడు పెద్ద కొడుకు. ఏముంది, మీ మరదలు ఉద్యోగం చేస్తుందంట. ఆవిడ ఉద్యోగాలని బయట తిరిగితే ఇంటిడి చాకిరీ ఎవరు చేస్తారు, అందుకే ఈ విషయం మీ అమ్మ చెవిలో వేసి వచ్చాను. ఇంకా అత్తగారే ఈ విషయం చూసుకుంటుంది అని సంబరపడుతుంది. అన్నా వదినల మాటలు అప్పుడే టిఫిన్ చేయడానికి వచ్చిన స్వప్న భర్త చెవిలో పడతాయి. టిఫిన్ రెడీ చేసిన స్వప్న వచ్చి భర్తకి పిల్లలకి టిఫిన్ పెట్టి తను కూడా తిని భర్తతో కలిసి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. ఇంట్లో అత్తగారు పెద్ద కోడలు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక భర్త వస్తూ స్వప్నని కూడా ఇంటికి తీసుకొని వస్తాడు. స్వప్న ఫ్రెష్ అయ్యి వంట చేస్తుంది. భర్త తినడానికి రావడంతో పిల్లలకి భర్తకి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే అత్తగారు రూమ్లో నుండి మాటలు వినిపిస్తూ ఉంటాయి. పెద్ద కోడలు మాట్లాడుతూ, అత్తయ్య ఏంటి ఈ మధ్య మీ చిన్న కొడుకు ఇంటికి లేటుగా వస్తున్నట్టు ఉంది, పైగా మీకు ఏ విషయాలు చెప్పడం లేదు, ముఖ్యంగా స్వప్న జాబ్ జాయిన్ అయిన సంగతి అసలు మీకు చెప్పనే లేదు అంటూ అత్తగారిని ఉడికిస్తుంది పెద్ద కోడలు. వాడు ఎప్పుడు వస్తే ఏంటిలే, ఏం తింటే ఏముంది, వాడి నెల జీతం మొత్తం నా చేతిలో పెడుతున్నాడు, వాడి పెళ్ళాం ఇంటి చాకిరి మొత్తం చేసేలా చూస్తున్నాడు, ఇంకేంటి వాడి గురించి అని నిర్లక్ష్యంగా అంటుంది అత్తగారు. తల్లి నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని ఊహించని స్వప్న భర్తకు గుండె బరువెక్కుతుంది. తన కన్న తల్లిని వదినను వెనకేసుకుంటూ వచ్చి భార్యను ఎన్నోసార్లు కష్టపెట్టాను.
దేవుడా, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు, ఇప్పటి వరకు జరిగింది చాలు అని గట్టిగా ఒక నిర్ణయానికి వస్తాడు. ఉదయం లేచిన తర్వాత స్వప్నని పిలిచి వెహికల్ వస్తుంది, మన సామాన్లు ప్యాక్ చేయి అంటాడు. స్వప్నకి ఏం అర్థం కాదు. వెళ్ళి భర్త చెప్పిన పని చేస్తుంది. వెహికల్ రావడంతో సామాన్లు పెట్టిస్తూ ఉంటాడు. తల్లి వచ్చి, ఏం జరుగుతుందిరా, మీ లగేజ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు అని తన నటనను ప్రదర్శిస్తుంది. చాలు, ఇప్పటి వరకు స్వప్నను మీరెంత బాధ పెట్టినా నేను మౌనంగా ఉన్నాను మీ మీద గౌరవంతో. కానీ రాత్రి వదినతో నువ్వు మాట్లాడినదంతా విన్నాను. మీరు ఇంత నటిస్తున్నారని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పటికైనా స్వప్నకి ఏదైనా మంచి చేయాలి అనుకుంటే తనని మీ ఇంటి నుండి దూరంగా తీసుకువెళ్ళడమే. మేము వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం. తల్లి సమాధానం కూడా వినకుండా స్వప్నని పిల్లలని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు చిన్న కొడుకు. స్వప్నకి అంతా కలలా అనిపిస్తుంది. తను ఇన్నాళ్ళు ఓపిక పట్టినందుకు భర్తలో వచ్చిన ఈ మార్పుకు చాలా సంతోషపడుతుంది. కొత్త ఇంటికి చేరుకున్న స్వప్న భర్తతో, మీరు నన్ను అర్థం చేసుకోవాలి అనుకున్నాను కానీ మీ వాళ్ళకి దూరం అవ్వాలని అనుకోలేదండి అంటుంది. నాకు తెలుసు స్వప్న, కానీ వాళ్లకు దూరంగా ఉంటేనే మన విలువ వాళ్లకు తెలుస్తుంది. ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అంటాడు భర్త. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవాలి అనుకోకుండా ఓపిక సహనంతో ఉండగలిగితే కోరుకున్న జీవితాన్ని పొందవచ్చు అనడానికి ఈ కథ ఒక ఉదాహరణ. నచ్చితే ఎస్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.